గొప్ప స్థాయికి వెళ్ళనివ్వండి, తనకి తెలియనిది తెలియదు అని చెప్పడం, తెలుసుకోవాలని కుతూహలాన్ని పొంది ఉండడం, తనకన్నా అవతలవారు చెప్పింది బాగున్నప్పుడు తప్పకుండా మీరు చెప్పింది అలా చేద్దాం అనగలగడం ప్రాజ్ఞత, వివేకం. అటువంటి వాళ్ళు ఎక్కడ ఉండనివ్వండి, వాళ్ళు ఆస్తి. ఆ మన కోణం లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉండనివ్వండి, వాళ్ళు బరువు. అందుకే అన్నాడు, సమశీల శృతయుతులకు, సమధనవంతులకు, సమసుచారిత్రులకు తమలో సఖ్యమును వివాహమును అగుగాక అగుని రెండు అసమానులకు. లోకంలో ఎక్కడైనా సరే సమానమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. అలాగే ఒకలా చదువుకున్న వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. ఒకలా ధనవంతులైతే, సమానమైన ధనం కలిగిన వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. అలాగే ఒకలాంటి నడవడి కలిగిన వాళ్ళైతే స్నేహం కుదురుతుంది. అటువంటి వాళ్ళకి సఖ్యము కుదురుతుంది, అటువంటి వాళ్ళ మధ్య వివాహ సంబంధము పొందుతుంది తప్ప అగుని రెండు అసమానులకు. అసలు స్నేహము అన్న మాట సమానత్వం లేని వాళ్ళ మధ్య ఎలా సాధ్యం అవుతుంది? ఇదే భారతంలో భాగవతానికి అన్వయం అనుకోండి. స్నేహితుడు వస్తే ఇంత అవమానం చేసిన వాడు ఒకడు, పరమపేద బ్రాహ్మణుడైన స్నేహితుడు వస్తే గొప్ప సత్కారం చేసిన వాడు ఒకడు. రెండో వాడు ఎవరు? శ్రీకృష్ణుడు. అదే కుచేలుడు వస్తే నిజానికి ఆయన ఒంటి మీద చిరుగు కనపడకుండా లేని బట్ట లేదు, అంటే చిరుగు దాచడానికి వీల్లేదు. అటువంటి బట్ట కట్టుకుని వస్తే ఎదురెళ్ళి తీసుకొచ్చి తన హంసతూలికా తల్పం మీద కూర్చోపెట్టి ఒంటికి చందనం రాసి విసినికర్ర పెట్టి విసిరి కాళ్ల కింద పళ్ళెం పెట్టి, అలా చూస్తామేం రుక్మిణి, నీళ్లు పోయి నా బాల్య స్నేహితుడోయ్ అని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాను తల మీద చల్లుకుని ఆదిలక్ష్మి రుక్మిణీదేవి మీద చల్లి పక్కన కూర్చుని ముచ్చట్లాడి నాకేదో తేకుండా ఉండవులే అని ఇంత ఐశ్వర్యవంతుడు తడివి ఆయన సిగ్గుపడిపోతుంటే అటుకుల మూట విప్పి పిడికెడు అటుకులు నోట్లో వేసుకుని పరపర నవిలి మింగి ఇంకొక కాసిన అటుకులు చేతిలో వేసుకుని నోట్లో పెట్టుకోపోతుంటే గబగబా రుక్మిణీదేవి వచ్చి చేయి పట్టుకుంది. ఆదిలక్ష్మి గదు, చేయి పట్టుకుని ఒక్కసారి తిన్నందుకు మీరు ఏమి ఇచ్చారో నాకు తెలుసు, మీకు తెలుసు, ఇంకొక్కసారి తిన్నారా మిమ్మల్ని నన్ను కలిపి ఆయనకి ఇచ్చేస్తారు చాలండి. అది కృష్ణ పరమాత్మ యొక్క విశేషం. ఆ స్నేహం అనేటటువంటిదండి ఎంత మధురమైనటువంటి విశేషం అండి. అది నిజంగా ఎంత వయస్సు రానివ్వండి, అందులో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చిన తర్వాత చిన్నతనం నుంచి చదువుకున్న ఆ స్నేహితులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటుంటే కలిసి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేస్తే ఎంత మధురంగా ఉంటుంది. స్నేహము అన్న మాట ఎలా వచ్చిందంటే సంస్కృతంలో కలసి ఉండుట, ఎప్పుడూ మనసులో స్మరిస్తూ ఉంటారు. ఆయన యందు ప్రేమ, ఆ ప్రేమ భావన చేత స్నేహము సిద్ధిస్తుంది. స్నేహం అన్న మాటలో అరమరికలు ఉండవు, అదొక గొప్ప మాధుర్యం. అటువంటి స్నేహానికి పరాకాష్ఠగా నిలబడిన వాడు కృష్ణ పరమాత్మ. స్నేహం అన్న మాటకి అపకీర్తి తెచ్చినటువంటి వాడు ద్రుపదుడు. కాబట్టి ఇన్ని మాటలు అన్నాడు, పాపం చిన్నబుచ్చుకున్నాడు. ద్రోణాచార్యుల వారు ఒక్క మాట తిరిగి అన్నట్టుగా భారతంలో లేదు. దిగి వచ్చేశాడు. ఆయన వెనకాతల శిష్యులు, భార్య, కొడుకు. పాపం అసలు ఏమడుగుదాం అనుకున్నాడు, ఏం కావాలో అని అడిగాడా? అడిగిందేది? వెళ్ళిన దగ్గర నుంచి శుభ్రంగా తలస్నానం చేయించి పంపించేస్తే. కాబట్టి ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన గృహోత్తరం, ఆయన శిష్యులు, ఆయన భార్య, ఆయన కొడుకు తిరిగి వచ్చేస్తున్నారు. ఇతమిద్ధంగా ఇక్కడికి అని ఎందుకు అనుకుంటాడు? అనుకోకుండా అలా హస్తినాపురానికి వచ్చాడు. అలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ప్రయాణం చేసి హస్తినాపురానికి వచ్చాడు. హస్తినాపురంలో ఎవరున్నారు? భీష్మాచార్యుల వారు ఉన్నారు. హస్తినాపురంలో ఎవరున్నారు? కుంతీదేవి ఉంది, ఆవిడ కొడుకులు పాండవులు ఉన్నారు, గాంధారి ఉంది, ధృతరాష్ట్రుడు ఉన్నాడు, వాళ్ళ కొడుకులు 100 ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లలకి అప్పటి వరకు పాఠాలు చెప్పాడు కృపాచార్యుల వారు. కృపాచార్యుల వారు ఒక స్థాయి వరకు పాఠం చెప్పాడు. కానీ బాగా పాఠం చెప్పగలిగిన వాళ్ళు, వీళ్ళని భారతదేశంలోనే విలువిద్యలో ప్రఖ్యాతి గణించిన వాళ్ళగా చెయ్యగలిగినటువంటి ఒక అద్భుతమైన గురువు కావాలి. భీష్మాచార్యుల వారు ఆలోచిస్తున్నాడు, అటువంటి గురువు ఎక్కడ దొరుకుతాడు? అంటే
అంటే తాతగారు మరి భీష్ముడే చెప్పొచ్చుగా, అంటే పెరటి చెట్టు మందుకు పనికిరాదు, తాతకి ముద్దు ఎక్కువ ముచ్చట ఎక్కువ, అందుకని ఎక్కడ పొసగుతుంది. పైగా ఆయనకి తెలుసు స్వభావాలు, వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు, కళ్ళ ముందు బాధ ఎక్కువగా ఉంటుంది, గురువు గారిని పెడితే బుద్ధిలో సంస్కారం కూడా వస్తుందేమో, అందుకని ఏ గురువు దొరుకుతాడని భీష్ముడు ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్న రోజుల్లోనే ఈ పిల్లలు 100 మంది కౌరవులు, 5 పాండవులు, 105 మంది కలిసి బంతి ఆట ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉండగా పరిగెడుతున్నారు, ఆడుకుంటున్నారు, ఆ బంతి విసురుతున్నారు, విసరణలో అది వెళ్ళి ఒక నూతిలో పడిపోయింది. ఇప్పుడు 105 మంది నూతి చుట్టూ చేరారు, అదంతా పెద్ద నుయ్యి, అందరూ నూతిలోకి చూస్తున్నారు. ఒక బంగారు బంతి, 105 తలకాయలు ప్రతిబింబాలు అందులో కనబడుతున్నాయి. ఒక బంతి, 105 ప్రతిబింబాలు ఆ నూతిలో కనబడుతున్నాయి. వెనక నుంచి ఒక ఆయన వచ్చాడు. లోకంలో ఆ కుతూహలము అని ఒక మాట ఉంటుంది. అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, చాలామంది అక్కడ నిలబడి ఉన్నారనుకోండి, చుట్టూ చేరుంటే వీడు ఎంత పని మీద ఎడుతున్నా ఆగి ఏమైందండి అని ఒకసారి అంటే అదేమిటో తెలుసుకోవాలని కుతూహలం. అంతమంది నూతి చుట్టూ చేరారంటే నూతిలో ఎవరైనా పడిపోయారా? ఎన్ని ఆలోచనలు వస్తాయి. మరి ఎవరైనా పడిపోతే వీళ్ళు రాజకుమారుల్లో ఉన్నారు, ఆర్తత్రాణపరాయణులై ఎవరో నూతిలో పడిపోతే రక్షించాలి కదా. వీళ్ళు నూతిలో నూతోకుండా రక్షించకుండా, లోపల నుంచి కేకలు రాకుండా, బయట వాడు అరవకుండా ఇంత నిశ్శబ్దంగా చక్క అలా చూస్తూ నించోడానికి ఏముంటుంది అక్కడ? పైగా అలా నీళ్లలో ప్రతిబింబం చూసుకోరు కదా, ఐశ్వర్యభంగం. మరి ఎందుకు నించున్నారు? వెనక నుంచి ఆయన వచ్చాడు. అప్పటికి ద్రోణుడిని వర్ణించారు భారతంలో, నిరిశీనిరియని గడ్డం. అటువంటి వాడు, నల్లని వాడు, మంచి గుండ్రని భుజములున్నవాడు, మహాతేజోమూర్తి. ఆ పిల్లల వెనక నుంచి వచ్చి కొంచెం తప్పుకోండి, కొంచెం తప్పుకోండి అని వాళ్ళని ఇలా తప్పించి ఆ నూతి పెళ్ళమ్మించి ఇలా లోపలికి చూశాడు. బంగారు బంతి తేలుతోంది. ఒక్కసారి వాళ్ళందరి ముఖాలు చూశాడు. ఆయనకి అర్థమైంది, వీళ్ళు ఆడుకుంటున్నారు, బంతి పడిపోయింది, వీళ్ళకి బంతి తీయడం రాదు, వీళ్ళకి నూతిలో దూకి బంతి తీయడం రాదు, నూతిలో ఉన్న బంతిని బాణముల చేత తీయడం రాదు, అన్యథా వేరొక ఉపాయము చేత తీయడము రాదు. ఆయన నవ్వాడు. ఆయన ఎందుకు నవ్వాడు అంటే, ఒక్కొక్కడి నవ్వులో ఒక్కొక్క ఆంతర్యం ఉంటుంది. అందరి నవ్వు ఒకలా ఉంటుందా? నవ్వు అంటే పెదవులు ఇచ్చుకోవడం అయినా ఒక్కొక్కడి నవ్వులో భావం ఒక్కొక్కలా ఉంటుంది. ద్రోణుడి నవ్వు ఎందుకు వచ్చింది? తాత భీష్ముడా, కృపాచార్యుల వారి దగ్గర మీరు విద్య నేర్చుకున్నారా? 105 మంది రాజకుమారులా నూతిలో పడిపోయిన బంగారు బంతి తీలేరా? మీరు రేపు భారతదేశాన్ని రక్షించవలసిన రాజవంశానికి చెందినవారా? ఇదే మీకు వచ్చిన విద్య? మీకు ఒకవేళ ఇంకొకలా తీరని రాకపోతే ఈ పాటికి ఉపాయం తట్టాలిగా. 105 తలకాయలు ఇక్కడ ఉన్నప్పుడు చూడ్డానికి పనికి వచ్చిన తలకాయలే కానీ అందులో ఒక ఉపాయం చెప్పిన తలకాయ ఒకటి లేదే. మరి ఈ 105 తలకాయలు దేశానికి ఏం చేస్తాయి? అందుకు నవ్వాడే. అంటే ఒక గురువు నవ్వు నవ్వాడే. ఏం భారతం అండి? అందుకు నవ్వాడు. నవ్వి ఆ పిల్లల వంక చూశాడు. చూసి అన్నాడు, భరతకుల ప్రసూతులరు భాసుర శస్త్ర మహాస్త్ర విద్యలంకరము ప్రసిద్ధుడై పరగు గౌతమ శిష్యులు ఇట్టి మీకు దుష్కరముగ నూతిలో పడిన కాంచన పిండు కొనంగ నేరరు ఒండొరుల మొగంబులు చూచి నగుచుండగచన్నే ఉపాయహీనతన్. ఏమయ్యా, 105 ఉన్నారే, భరతవంశంలో పుట్టినటువంటి వాళ్లే, భాసురంగా అంటే ఎంతో గొప్పగా కృపాచార్యుల వారి దగ్గర అస్త్ర విద్య నేర్చుకున్న వాళ్లే, విలు విద్య తెలియని వాళ్ళు కారే. అటువంటి మీరేమిటి ఇలా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ నూతిలో పడిపోయిన బంగారు బంతి వంక చూస్తున్నారు? ఈ బంతి తీయడం మీకు రాదా అని ఉండొరలో మొగంబులు చూచి నగుచుండగ జన్నె ఉపాయహీనతన్. పైగా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని నవ్వుకుంటారు. అందుకే నీకు రాదు నాకు రాదు అందుకు నవ్వు. వాడికి వస్తే దుర్యోధనుడి ముఖం వేరుగా ఉంటుంది. ఆయన సంతోషం ఏమిటంటే మనకి రాంది వాడికి రాదు, అందుకు నవ్వుకుంటున్నారు వాళ్ళు. గురే, ఇటువంటి అల్పబుద్ధులు ఉంటే మీరు రాజ్యాలు ఏమి వెళ్తారా? ఒక్క నవ్వులో ఒక్క పద్యంలో ఎంత ఎత్తి పొడిచాడండి. వాళ్ళు ఎంత ఎదగాలి రాజపదవిలో కూర్చోడానికి. ఎంత తక్కువ స్థాయిలో ఉన్నారు మీరు. ఇంకా మీరు ఎదగవలసిన స్థాయికి ఎదగలేదురా, మీకు సరైన గురువు దొరకలేదురా అన్నది లోపలి భావన. 105 మంది ఒకళ్ళ ముఖాళ్ళు ఒకళ్ళు చూసి నవ్వుకుంటున్నారా? నిజానికి బంతి దొరకలేదని ఏడవాలి, ఆడుకోవడానికి వేళైపోతోందని. కానీ బంతి దొరకలేదని నవ్వుకుంటున్నారంటే ఏమిటి దాని అర్థం?
నీకు బంతి తీయడం రాదు అని అర్జునుడు వంక చూసి దుశ్శాసనుడు నవ్వాడు. నీకోటి వచ్చేటి అన్నట్టుగా భీముడు నవ్వాడు. నీకు రాదుగా దుర్యోధనుడు నవ్వాడు. ఆ నవ్వుల్లో భావనలు అవి, ఈయన నవ్వులో భావన ఇది. అన్ని నవ్వులే, కానీ అన్ని నవ్వుల వెనక ఒక్కొక్క భావనలు. అది పండించారు మహానుభావుడు భారతంలో. అని ఏమయ్యా ఇలా నవ్వుకుంటూ కూర్చున్నారు, పక్కకి తప్పుకోండి అన్నాడు. అని కోదండానికి బాణాన్ని సంధించి, అమ్మో ద్రోణుణ్ణి వర్ణిస్తారు అక్కడ, పిడికిటి కంటి చూపు రెండిటిని ఏకాగ్రం చేశాడు. అంటే ఎంత వేగంగా కొట్టాలి బంతిని, అది వెళ్ళి ఎలా గుచ్చుకుని ఆగాలి. అది ఏదో డాంబికంగా బాణం వేసేస్తే అది 100 ముక్కలైపోయింది అనుకోండి, ఇంకెందుకు అది ఆ బాణం. అలా కాదు, ఎంత అందంగా వేశాడంటే గురిని అలా నిలబెట్టి బాణాన్ని సంధించి విడిచిపెడితే అది తిన్నగా వెళ్ళి గుచ్చుకుని ఆగి ఊగింది ఆ బాణం. ఒకసారి బంతి కదలలేదు, బాణం కదిలి ఆగింది. అలా కదలకపోతే బాణం కాదు. ఇప్పుడు వీళ్ళందరికీ చాలా ఆశ్చర్యం వేసింది, ఏమిట్రా అంత గొప్పగా కొట్టాడు ఎవరో బంతిని, బంతికి బాణం కొట్టాడు, బాగానే ఉంది, బంతి ఎలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో బాణం తీశాడు, గురిపెట్టి బాణం చివరకి ఈ బాణం ములుకు తగిలేట్టు కొట్టాడు. ఇప్పుడు 2 బాణాలు అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఈ బాణం చివరికి ఇంకొక బాణం కొట్టాడు. కొట్టేటప్పుడు 2 బాణాలు పక్కన పడిపోతే 3వ బాణం తగలడం కాదు, ఏ బాణానికి ఆ బాణం అలాగే గుచ్చుకుంటూ అదొక తాడు కింద వచ్చింది. ఇప్పుడు ఆ కోదండం బాణాలు పక్కన పెట్టి ఇది పెట్టి ఇలా పైకి తీశాడు, కర్రతో తీసినట్టు తీసి ములుకు దగ్గర నుంచి బంతి తీసి పిల్లలకి ఇచ్చి ఆడుకోండి. వాళ్ళు తెల్లబోయారు. అబ్బా ఏమి విలువిద్యా కౌశలం రాయింది. ఎంత బంతి తీయడం కాదు అక్కడ ప్రధానం, బంతికి బాణం కొట్టి బాణం చివర బాణం కొడుతూ ఒక్క బాణం గురి తప్పకుండా ఇంతమంది చూస్తుండగా నిమిషంలో కొట్టి బంతి తీశాడు. నిమిషం కూడా కాదు, కనురెప్ప పాటులో కొట్టాడు, కొట్టి తీశాడు. వీళ్ళకి ఇప్పుడు ఈ విషయం గబగబా వెళ్ళి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? భీష్మాచార్యుల వారికి చెప్పాలి. తాతగారు ఇన్నాళ్ళు మేము నేర్చుకున్నాం కానండి, అబ్బో ఈ పెద్ద ఆయన ఏమిటో బలి కొట్టాడండి బంతిని అని చెప్పాలి. మీరు రండి అని ఆయన చేయి పట్టుకున్నారు. అనుకున్నాడా వాళ్ళకి గురువు అవుతానని? అనుకున్నాడా హస్తినాపురం ఎడుతుంటే నూతిలో బంగారు బంతి పడుతుందని? అనుకున్నాడా వాళ్ళు భీష్ముడి దగ్గరికి తీసుకెడతారని? సంస్కృత భారతంలో అయితే తాను వెళ్ళాల, భీష్ముడికి వెళ్ళి చెప్పండి పిలుస్తాడు మీ తాతగారు అన్నాడు. ఇక్కడ తెలుగు భారతంలో అయితే పిల్లలతో వెళ్ళాడు. అంటే తన ప్రమేయం లేకుండానే పాండవులకు గురువు అయిపోయాడు. అంటే భగవంతుడు ఒక గురువుని శిష్యులతో కలుపుతున్నాడు. గురు శిష్యులు కలిశారు అంటే, యోగ్యమైన గురువు యోగ్యమైన శిష్యులు కలిశారు అంటే లోకమునందు ఒక అద్భుతం జరగబోతోంది అని గుర్తు. ఒక సమర్థుడైన గురువు, ఒక పరమ వినయం కలిగిన శిష్యుడు కలుసుకున్నారనుకోండి, ఒక చరిత్ర సృష్టింపబడుతుంది. మీరు అందుకే ఏ మహాత్ముల జీవితాలు చూడండి, ముందు వాళ్ళ గురువు గురించి రాసుకుంటారు. ఒక్క పరీక్షిత్తు శిష్యుడు లభించాడు, శుకాచార్యుల వారు భాగవతాన్నంతటినీ చెప్పారు. యోగ్యుడైన శిష్యుడు అర్జునుడు దొరికాడు, కృష్ణుడు భగవద్గీతనంతటినీ చెప్పాడు. యోగ్యుడైన శిష్యుడు రామచంద్రమూర్తి ఒక్కడు దొరికాడు, అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్నంతటినీ చెప్పాడు. నిజానికి ఒక్క యోగ్యుడైన శిష్యుడు, ఒక్క సమర్థుడైన గురువు కలుసుకున్నారనుకోండి, అది చరిత్ర పుటల్లో ఒక నూతనాధ్యాయాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే ఆ గురు శిష్యులిద్దరూ కలుసుకున్న సందర్భం ఉందే, అది మహాభారతంలో సువర్ణాధ్యాయం. ఇప్పుడు ఈ పిల్లలందరూ కలిసి ఆయన్ని ఆ భీష్మాచార్యుల వారి దగ్గరికి తీసుకెళ్లారు. భీష్ముడి దగ్గరికి వెళ్ళిన తరువాత వాళ్ళు ఆ భీష్ముడి దగ్గర నిలబడ్డారు. నిలబడితే ఆయన అడిగాడు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? తల నిరిసి నిరియక ఉంది, బక్క చిక్కి ఉన్నాడు, నల్లని రంగుతో ఉంటాడు. అర్జునుడు ఏ రంగో, ద్రౌపదీదేవి ఏ రంగో, ఈయన కూడా అదే రంగు. ద్రోణాచార్యుల వారు నల్లగా ఉన్నాడు, చూడగానే తెలుస్తోంది పుణ్యకర్మాచరణము కలిగిన వాడు అని. ఆ అంతఃశౌచంలో ప్రకాశిస్తోంది మనిషిలో. ధనుర్విద్యాచార్యుడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది ఆయన్ని చూస్తే. గొప్ప బలం కలిగినటువంటి వాడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు. అటువంటి ద్రోణుడు ఎదురుగుండా నిలబడ్డాడు. భీష్ముడు అన్నాడు, మీరు ఏ దేశానికి చెందినవారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అని అడిగాడు. మరి అలా వెళ్ళిపోతూ కదూ ఆ నూతిలో పడిపోయిన బంగారు బంతిని పైకి తీశాడు. కాబట్టి ఏ దేశానికి చెందినవారు, ఎందుకు ఇటుగా వచ్చారు, ఎక్కడికి వెళదాం అనుకుంటున్నారు? ఎంత గొప్ప ప్రశ్న వేస్తాడో చూడండి భీష్ముడు అడిగితే. పెద్దలు మాట్లాడితే అలా ఉంటాయి ఆ మాటలు. అంటే
ద్రోణాచార్యుల వారు భీష్ముడితో మాట్లాడుతూ కొన్ని విశేషాలు చెప్పాడు. నా పేరు ద్రోణుడు, నేను భరద్వాజుని యొక్క కుమారుణ్ణి, అందుకని భారద్వాజుడు అంటారు. నేను ద్రోణకలశంలోంచి ఆవిర్భవించాను. మా తండ్రి గారు అందుకే నా పేరు ద్రోణ సంబంధంగా ద్రోణాచార్య అని ఉంచారు. నేను విలువిద్యా నైపుణ్యాన్ని పరశురాముడి దగ్గర పొందాను. ఆయన నాకు అస్త్రశస్త్రములను అనుగ్రహించాడు. పురుష విశేష వివేకాపరిచయులకు ధరణిపతుల పాలికి బోవం పరులందు దుష్ప్రతిగ్రహ భరమెదలో రోసి ధర్మపథముననున్నన్. నేను ఎన్నడూ కూడా యువతల వారిలో ఉన్నటువంటి గొప్పతనం తెలియకుండా నేను రాజుని అని అహంకారంతో ప్రవర్తించే వాళ్ళు లోకంలో ఉంటారు అన్న ఉద్దేశ్యంతో ఎప్పుడూ ఎవరి దగ్గరికి వెళ్ళిన వాడను కాను. ఎంత పెద్ద మాట చెప్పాడో చూడండి. అంటే ద్రుపదుడు కొట్టిన దెబ్బ ఆయన మనసు మీద అలా నిలబడిపోయింది. రాజులు అహంకారులు, మేము ఈ రాజ్యానికంతటికీ పరిపాలకులం, ఇంత కోశాగారం ఉంది, ఇంత బలం ఉంది, ఇంత సైన్యం ఉంది అనుకుంటారు. అటువంటి వాళ్ళు అవతలవాడిలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించలేరు, అవతలవాడిలో ఉన్న సౌశీల్యాన్ని గుర్తించలేరు. అందుకే పురుష విశేష వివేకాపరిచయులకు ధరణిపతుల పాలికి పోవన్. నేను ఎన్నడూ రాజుల దగ్గరికి వెళ్ళిన వాడను కాను. నేను ఎన్నడూ ఏ రాజు దగ్గర నిలబడి నాకు ఇది కావాలని అడగలేదు, ఏ రాజదర్శనం చెయ్యాలని నేను కోరలేదు. ఎంత నిర్మోహమాటంగా చెప్పాడో చూడండి. నీ దర్శనానికి కూడా నీ రాలేదు, నీ దగ్గర ఏదో కోరాలని రాలేదు, ఈ పిల్లలు రమ్మంటే వచ్చాను, అది దాని అర్థం. పరులందు దుష్ప్రతిగ్రహ భరమదలో రోసి, ఏదో అవతల వాళ్ళు ఇస్తారు కదా అని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చేయి చాపి ఎన్నడూ ఏది పుచ్చుకో. ఎందుకంటే వాడు సంపాదించింది ఎలా సంపాదించాడో నేను పంచుకోను అందులో మళ్ళీ భాగం. ఆ సంపాదించిన విధానంలో ఏ పాపం ఉందో నాకెందుకు, అందుకని నేను పుచ్చుకోను, నేను వెళ్ళను. అపరిగ్రహం నా వ్రతం. నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపను, నేను ఎవరి దగ్గర పుచ్చుకోను. ధర్మపథముననున్న ధార్మికమైనటువంటి జీవనాన్ని చేస్తూ బ్రతుకుతున్నవాడు. అయితే భీష్మాచార్య, మీకు ఒక్క విషయం మనవి చెయ్యాలి. నాకు ఒక కొడుకున్నాడు, వాడి పేరు అశ్వత్థామ. ఈ పిల్లలకి పాఠాలు నేర్పిన కృపాచార్యుడి యొక్క చెల్లెలు కృపి నా భార్య. ఆ అశ్వత్థామ చిన్నతనంలో త్రాగటానికి పాలు లేక ఏడుస్తున్నాడు. ఆడుకోవడానికి వెళ్ళాడు. తోటి పిల్లలందరూ పాలు తాగి వస్తే పెదవులకు తెల్లటి శారీ కంటుకుంటుంది కదూ, వీడు కూడా పాలు కావాలని ఏడ్చాడు. పాలు లేవని కాస్త వరిపిండి నీళ్లలో కలిపి తెల్లగా పాలలా ఉంటుందని వాళ్ళమ్మ పట్టింది. కానీ నీకు పాలెక్కడివిరా పిండి నీళ్లు అని బహుశా పిల్లలు హాస్యం చేసి ఉంటారు. నా కొడుకు ఏడ్చాడు. మా దరిద్రం అటువంటిది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.